ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాల మన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాల ధ్యానాల్లో మనము మార్క్స్ వార్త 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి ప్రారంభించుకున్నాం. ఈ రోజున 7వ వచనంలో నుంచి 12వ వచనం వరకు సత్యాలను ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే దానికంటే ముందుగా యేసు ప్రభు వల్ల మేలు పొందినటువంటి ఊచ చేయగల వ్యక్తి ప్రభును ఆరాధించాడా? ప్రశ్న. ఆ వ్యక్తి ప్రభును వెంబడించడానికి ఇష్టపడ్డా? ప్రభు ఆయనకు సహాయం చేశాడు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇవ్వటానికి. ఆయన జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేశాడు. చూసిన వారు అనేకులు అక్కడ ఉన్నారు. బహుశా ఈ పరిసయ్యులు అక్కడి నుంచి తరలిపోవడానికి ఒక ప్రధాన కారణం ఏమిటి అనంటే, ఎప్పుడైతే ఈ వ్యక్తి బాగుపడ్డాడో, బాగుపడిన వెంటనే మిగతా వారు ప్రభును ఘనపరచటం, ప్రభును స్తుతించటం చేశారు. వీరు ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించేవారు, ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడేవారు పరిసయ్యులు కాబట్టి వారికి అది నచ్చక వారు ఏం చేస్తున్నారంటే, ఇంకా రానున్నటువంటి రోజుల్లో మరీ ఎక్కువగా ఈయనను వెంబడించే వారు పెరిగిపోతారు. తద్వారా జరిగేటటువంటి నష్టం ఏమిటి అనంటే, యూదా మతము అంతరించిపోతున్నటువంటి భావన వారి మనసులో కనిపిస్తోంది. యేసు ప్రభును వెంబడించకూడదు. అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవమైనటువంటి క్రియ ఏమిటి అనంటే, యేసు క్రీస్తునకు జై కొట్టకూడదు అన్నటువంటి భావన అక్కడ వ్యక్తీకరిస్తున్నారు. ఆ కారణం చేత యేసు ప్రభు బ్రతికి ఉంటే ఆయన వల్ల యూదా సమాజానికి నష్టం వాటిల్లుతుంది అని భావించి వారు ఏం చేశారంటే, ఆయన చంపటానికి ప్రయత్నం చేశారు. ఎంతగా వారు ప్రయత్నించారో అన్నది మనం గమనిస్తే, రాజకీయపరమైనటువంటి మతపరమైనటువంటి వ్యక్తుల యొక్క అవసరాన్ని వాళ్ళు గుర్తిరిగారు. వారి ద్వారా మాత్రమే ఇది సాధ్యమని భావించారు. ఆ కారణం చేత వారు రాజకీయ నాయకుల చెంతకు చేరుకున్నట్లుగా కనిపిస్తుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము ఒక వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. అంతటా పరిసయ్యులు వెలుపలికిపోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేశారు. యేసు ఈ సంగతి తెలుసుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయాను. బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. కారణం ఒకటే, యేసు ప్రభు యొక్క శిలువ మరణం కానీ, యేసు ప్రభు యొక్క మరణ విషయాలు కానీ తగిన కాలంలో, దేవుడు నిర్ణయించినటువంటి కాలంలో జరగాలి కానీ బలవంతాన జరగకూడదు. ఇక్కడ ఒక విషయం బోధపడుతుంది, మరి ఎంతమందికి అర్థమవుతుందో లేదో. చాలాసార్లు వ్యక్తులు జీవితాల్లో నిరాశపడినప్పుడు వారి జీవితాలను అంతమొందించుకునేవారు కోకొలలుగా కనిపిస్తారు. దాన్ని మనం ఏమంటాం? ఆత్మహత్య అంటాం. ఆత్మహత్యగా చిత్రీకరించడం కూడా మాట్లాడుకోవచ్చు. ఆత్మహత్య అంటే స్వయాన వారి జీవితాలను అంతమొందించుకోవటం. ఇక్కడ ఈ మాటను గురించి ఆలోచన చేసినప్పుడు, దేవుని యొక్క ప్రణాళిక సమయం కాక దానికి భిన్నంగా ప్రవర్తించడం, దానికి భిన్నంగా జీవించడం మనము చేయకూడదు అన్నది వాస్తవం. యేసు ప్రభును వెంబడించేటటువంటి వారు ఈ వ్యక్తి జీవితం బాగుపడటం ద్వారా పెరిగిపోతూ ఉన్నారు. అదే మార్క్స్ వార్త 6వ అధ్యాయం రండి ఒకసారి. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 31వ వచనాన్ని చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆయన, మీరేకాంతముగా అరణ్య ప్రదేశంలోకి వచ్చి కొంచెంసేపు అలసట తీర్చుకున్నాడని చెప్పాను. ఎలానగా
అనేకులు వచ్చుచు పోవచ్చు నుండినందున భోజనము చేయుటకి వెళ్ళిన వారికి అవకాశము లేకపోయాను. 46వ వచనం. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. 7వ అధ్యాయము 24వ వచనం. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోను ప్రాంతంలోకి వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియకుండా కోరాను కానీ ఆయన మరుగై ఉండలేకపోయాను. 31వ వచనం. ఆయన మరల తూరు ప్రాంతములను విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చును. అనగా ఆయనను వెంబడించేటటువంటి వారు అధికము కాగా ఎంతగా పెరిగిపోయారంటే యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడికి పరిగెత్తుకొని జనాలు వస్తున్నారు. 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన అక్కడి నుండి లేచి యూదయ ప్రాంతములకు యోర్దాను అద్దరికిని వచ్చెను. జన సమూహములు తిరిగి ఆయన వద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచూ ఉండే. యేసు ప్రభు చేసినటువంటి కార్యం ఏమిటి అనగా తండ్రి యొక్క చిత్తాన్ని బయలుపరచడం, దేవుని యొక్క ప్రణాళికలు బయలుపరచడం యేసు ప్రభు జరిగించినటువంటి క్రియ. అయితే వెంబడించినటువంటి వారు అనేకులు, చూడండి మాట జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎవరైతే ప్రభును వెంబడించడం మొదలు పెట్టారో వెంబడించినటువంటి వారందరూ కూడా స్వలాభాపేక్షతో వెంబడించినటువంటి వారు అనేకులు కనిపిస్తున్నారు. ఇక్కడ ఒక మాట రాస్తాడు 7వ వచనంలో, 3వ అధ్యాయం 7వ వచనం. యేసు తన శిష్యులతో కూడా సముద్రం వద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జన సమూహం ఆయనను వెంబడించింది. ఇది ఒక గుంపు. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదుమయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను అనేది పట్టణ ప్రాంతముల నుండి ఆయనకు గుంపులు గుంపులుగా వచ్చిరి. ఇక్కడ ఇదుమయ నుండి అనే పదం మీరు వినుంటారు. ఇదుమయ అనే పదం ఏమిటి అనంటే ఇది కొత్త పదమేం కాదు. ఎదోము దేశము, మనకు ఇశ్రాయేలు కనాను ప్రయాణంలో ఎదోము దేశం కూడా వెళ్ళడానికి పర్మిషన్ అడిగితే వాళ్ళు ఇవ్వరు. ఎదోము ఎవరు అనంటే ఏశావు యొక్క సంతానం. ఆదికాండం 25వ అధ్యాయం 30వ వచనంలో, అలాగే 36వ అధ్యాయము 1వ వచనము 8వ వచనంలో మాటలు కనిపిస్తాయి. ఎదోము అనగా ఏశావు సంతతి వారు అని అర్థం. ఎదోము దేశం అనగా ఏశావు యొక్క దేశమునే మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, యేసును వెంబడించడానికి గల కారణం ఏంటి? ఈ రోజున యేసును వెంబడించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యంగా అనిపిస్తోంది. ఎందుకు యేసును వెంబడించాలి అని అంటే రకరకాలైనటువంటి ఆలోచనలు వారి మనసులో ఉంటాయి. ఇక్కడైతే ఎప్పుడైతే యేసు ప్రభు గొప్ప కార్యాలు చేయుచున్నాడని విన్నారో దాని అర్థం ఇదేగా, సాక్ష్యం ఇచ్చారో. యేసుని ఎరిగినటువంటి వారు చేయాల్సినటువంటి పని ఆయన సాక్షులుగా జీవించడం, ఆయన గూర్చి సాక్ష్యం ఇవ్వటం, ఆయనను గూర్చి ఆయన కార్యాలను గూర్చి వివరించటం. ఈ రోజున మనము చేసేటటువంటి పని ఏమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు మనము క్రీస్తుకు నిజ సాక్షులుగా ఉన్నామా అన్నటువంటి ప్రశ్నే ఆరంభమవుతుంది. ఆయన ఆరోహణుడైనప్పుడు కూడా పలికినటువంటి పదం అదే కదా, మీరు నాకు సాక్షులై ఉందరు. ప్రాంతాలు కూడా అక్కడ తెలియజేస్తాడు. సమస్త దిగంతముల వరకు, అంటే భూ దిగంతాల వరకు మనము క్రీస్తుకు సాక్షులమే. ఎలాగండి అనే ప్రశ్న రావచ్చు కూడా. ఇంట్లో ఉన్నప్పుడు మనము మన ఇంటి వారికి మనం చెప్పాం కదండి. అలాగే మన ఉద్యోగ ప్రాంతాల్లో మనతో పాటు పనిచేసేటటువంటి వారికి మన ప్రభువుని గురించి ఏమాత్రం వర్ణించం. ఈ రీతిగా మన ఉనికి కనిపించేటటువంటి ప్రతి చోట కూడా మనం సాక్షులమైతే
మనం గొప్ప గొప్ప ప్రసంగ వేదికలు ఏర్పాటు చేసుకుని స్వార్థ పరిచయం చేయక్కర్లేదు. మన జీవితమే సాక్ష్యం అంటాడు. మన జీవితమే క్రైస్తవ రూపును లోకానికి చూపించేటటువంటి సాధనం అంటాడు. యేసును వెంబడించాలనేటువంటి తీర్మానం మనలో ఉన్నప్పుడే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, నా జీవితము ఆయనకు అర్పించుకున్నాను. ఇక్కడ ఒకవేళ మనం ఆలోచన చేస్తే, ఈ గొప్ప కార్యాలను చూసి ప్రభును వెంబడించినటువంటి వారు అనేకులు, వారు సముద్ర తీరములు అరణ్య ప్రాంతంలో అయితేనే వీరికి స్థలం సరిపోతుందని ప్రభు ఎంచి వారిని అక్కడ తీసుకుని వెళ్ళగా, యేసు ప్రభు యొక్క శిలువ సమయాన యేసు ప్రభును బంధించి ఆయన దోషిగా నిలవబెట్టినటువంటి సమయంలో ఎంతమంది మేము యేసు యొక్క మాటలు వినడానికి వచ్చాము అని మాట్లాడగలిగారు? వారందరూ కూడా మౌనం దాల్చారు కదా. అంటే నా జీవితంలో మేలు కలిగినప్పుడు యేసును గురించి మాట్లాడతాను, నాకు మేలు కలగకపోతే నేను ఆయన గురించి మాట్లాడాను. దీన్ని ఇంకొక రీతికి కూడా ఆలోచన చేయొచ్చు. నా జీవితంలో నాకు కలిగేటటువంటి మేలు నా ఇరుగు పొరుగు వారు, నా బంధువులు, నా స్నేహితులు, నా ఉద్యోగము, నా చదువు, నాకున్నటువంటి అర్హత ద్వారా నేను పొందుకుంటున్నానని భావిస్తూ దేవుడు నాకు ఈ క్రియను చేశాడన్నటువంటిది మనం మర్చిపోతున్నాం. కాబట్టి ఆయన గురించి సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాం. ఈరోజు మనకున్నటువంటి ఉద్యోగ భద్రత అయితేనేమి, యోగ్యమైనటువంటి నివాసాలు మనం కలిగి ఉన్నటువంటివి అయితేనేమి, మనం కలిగి ఉన్నటువంటిది యావత్తు కూడా నువ్వు క్రీస్తును నమ్మిన వ్యక్తివైతే, క్రీస్తును ఆశ్రయించే వ్యక్తివైతే ఖచ్చితంగా ఇది నాకున్నటువంటి గొప్పతనం కాదు, ప్రభు కృపాని మాట్లాడతాను. నాకు ఒక సహోదరుడు తెలుసు, పేరైతే చెప్పను, కానీ దేవుడు నాకు ఇవన్నీ ఇచ్చాడంటాడు, కానీ తీరా ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇతరులకు కూడా సహాయకరంగా ఉండని మాట్లాడితే నాకు కాదంటాడు. అది నేటి క్రైస్తవ జీవిత విధానం. క్రీస్తును వెంబడిస్తాం నా అవసరతల కొరకు, క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడం అసాధారణమైనటువంటి క్రియగా భావిస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎప్పుడైతే ఈ వ్యక్తి బాగుపడటం వీరు చూశారో, చూసినటువంటి వారు చేసినటువంటి పని ఏంటంటే ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చారు. అందును బట్టి అనేకులు ప్రభును వెంబడించగలిగారు. ఇది స్వస్థత కార్యమని చెప్పుకోవచ్చు, లేకుంటే అద్భుతాలు జరిగినటువంటి సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. రేపటి రోజున మరికొన్ని విషయాలు మనం చూద్దాం. ఏదేమైనప్పటికీ మన జీవితాలు క్రీస్తును వెంబడించినవైతే వాస్తవంగా క్రీస్తును వ్యక్తిగతంగా ఎరిగిన వారమా కాదన్నది ఆలోచన చేయాలి. అలాంటి వారము కానట్టయితే ఆలోచన చేద్దాం, సరి చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, నీకు వందనాలు. ఈ దిన జీవితాన ప్రభు, మేము నీ సాక్షులమని మీరే తెలియపరిచారు. అయితే మా సాక్ష్య జీవితము స్వార్థపూరితమైనదిగా మారిపోయింది. నా అవసరత తీరేంత వరకు నేను వెంబడిస్తాను, నా అవసరత తీరిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదు అన్నటువంటి భావన చేత జీవించేటటువంటి వారంగా మేము ఉన్నాం. కాబట్టి నిజ విశ్వాసులంగా, నిజమైనటువంటి సాక్ష్యము కలిగిన వారమై నీ కొరకు జీవించు కృప మాకు దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, సన్నిధి, సమాధానం ఇప్పుడు సదాకాలం మనకును మన కుటుంబములకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. వందనాలండి. ఈ రోజున మనం వినేటువంటి ఈ మాటలు మన హృదయాల్లో ఆలోచింపదగినటువంటి మాటలు ఆలోచన చేయండి. ఈరోజు జన్మదినము, వివాహ దినం జరిగినటువంటి బిడ్డలను దీవిస్తూ ఉన్నాం. పరీక్షలు రాసేటటువంటి వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామని భరోసా ఇవ్వటం కాదు, కానీ మీరు దేవుణ్ణి ప్రార్థించవలసినటువంటి వారే ఉన్నారు. కానీ మనమందరం ఏకంగా కూడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసే కార్యాలు గొప్పవని ఈ మాట తెలియజేస్తున్నాను. ప్రభు కృప మీకు తోడుగా ఉండాలని కోరుతూ మీ సహోదరుడు. ఆమేన్.